ఓకే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు డిజీ లోన్స్కి సంబంధించి గోల్డ్ లోన్ గురించి చెప్పడానికి మనతో పాటు అపర్ణ గారు ఉన్నారు, సేల్స్ ఆఫీసర్ కూడా. సో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం. సో గోల్డ్ అంటే అమ్మాయిలందరికీ చాలా ఇష్టము. సో అందరూ గోల్డ్ ఎప్పుడు కొనాలి అని అనుకుంటారు. సో ఇప్పుడు గోల్డ్ చూస్తే చాలా రేట్స్ కూడా పెరిగిపోయాయండి. సో గోల్డ్ తీసుకోవాలనుకుంటారు. సో కొంతమంది మనీ కావాలని చెప్పి గోల్డ్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. సో మనకి ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, సో దీని గురించి మొత్తం బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే మనము అపర్ణ గారి దగ్గర నుంచి లాగిద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? ఓకే, చాలా బాగున్నానండి. సో ఫస్ట్ మీ గురించి నాకు తెలుసు. సో ఒకసారి మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు మీ గురించి. హాయ్, మై సెల్ఫ్ అపర్ణ. నేను గోల్డ్ లోన్ సేల్స్ మేనేజర్ని. నేను జాయిన్ అయ్యి 2.5 years అవుతుంది. ఓకే. సో 2.5 years నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు. సో అంతకుముందు ఎక్కడ వర్క్ చేయలేదా? స్టార్ పవర్లో చేశాను, ఇప్పుడు బ్యాంక్లో చేస్తున్నాను. ఓకే. సో ఎలా ఉంది స్టార్ పవర్ టు బ్యాంకింగ్ సెక్టార్ లైఫ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఇక్కడ స్టార్ పవర్లో పర్సనల్ లోన్ చేసి ఇంకా బ్యాంక్ ఎంప్లాయీగా షిఫ్ట్ అయ్యాను. సో బెటర్, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఇంకా ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి, ఎక్కువ లోన్స్ చేస్తున్నాను. ఓకే. సో గోల్డ్ లోన్ గురించి మీరు చేస్తున్నారు అని అన్నారు. సో గోల్డ్ లోన్ అంటే ఏంటి, అసలు గోల్డ్ లోన్ ఎందుకు తీసుకుంటే బెటర్, దాని యూజెస్ ఏంటి ఒకసారి మాకు చెప్పేస్తారా? గోల్డ్ లోన్ వల్ల యూజెస్ ఏంటిదంటే ఏదన్నా కస్టమర్కి నీడ్ ఉంది అర్జెంటు, సో ఆన్ ది స్పాట్ కొంతమంది రిలేటివ్స్ ఇస్తా అంటారు, హ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు మనం పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా ఏమన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఒక 1 week అట్లా టైం పడుతుంది. బట్ గోల్డ్ లోన్ అట్లా కాదు. ఇంకొకటి, గోల్డ్ లోన్ తీసుకునే కస్టమర్ జాబ్ చేయాలని ఏం లేదు. కస్టమర్ దగ్గర గోల్డ్ ఉంటే బ్రాంచ్కి వెళ్ళి ఆన్ ది స్పాట్ గోల్డ్ చెక్ చేయించుకొని 1 hourలో ప్రాసెస్ అవుతుంది. ఆటోమేటిక్గా కస్టమర్కి కూడా అమౌంట్ డెబిట్ అవుతుంది. సో దానివల్ల కస్టమర్కి ఏమన్నా పర్సనల్ థింగ్స్ ఉన్నా కూడా అర్జెంటుగా హెల్ప్ అవుతుంది గోల్డ్ లోన్ వల్ల. సో అదే గోల్డ్ అన్నది మీరు చెక్ చేస్తారంటున్నారు. ఇప్పుడు మామూలుగా బంగారం కొంటారు కదా కొన్ని షాప్స్లో, ఇప్పుడు లలిత జ్యువెలరీ అని ఇంకా చాలా మలబార్ అని చాలా ఉన్నాయి గోల్డ్ షాప్స్. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు బంగారం తీసుకుంటున్నప్పుడు ఇంత వెయిట్ అని చెప్పి, సో ఇది ఒరిజినలా కాదని చెప్పి వాళ్ళే ఒక హాల్ మార్క్ అదంతా రాసి మనకి షీట్స్ ఇస్తూ ఉంటారు. సో అది చూపించినా చాలా, లేకపోతే మళ్ళీ మీరు కూడా ఒకసారి చెకింగ్ అనేది చేస్తారు? లేదు, చెకింగ్ చేస్తాం. మా దగ్గర కూడా అక్కడ జిఎల్ఓ అని ఒక ఆయన ఉంటాడు. సో ఆయన మొత్తం చెక్ చేస్తారు. కస్టమర్ గోల్డ్ పట్టుకొని వస్తే అది ఎన్ని క్యారెట్స్ ఉంది, ఎలాంటి గోల్డ్, ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్. స్టోన్స్ ఎక్కువ స్టోన్స్ ఉంటే చెయ్యము మేము కూడా. సో 22 carats 18 carats అనేది మేము కన్ఫర్మ్ చేసుకున్నాకనే, అంటే కస్టమర్ ఏమైనా రిసిప్ట్స్ పట్టుకొని వచ్చినా మేము మాత్రం గోల్డ్ పక్కా చెక్ చేస్తాం మళ్ళీ. ఓకే. అంటే మీకు కూడా సేఫ్ దగ్గర తెలియాలి కదా ఇది గోల్డా కాదా అని, మళ్ళీ మనీ ఇచ్చేసి మళ్ళీ మనకు ప్రాబ్లం అయ్యి, సో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అవును. ఓకే. సో అటు ఇటు అయితే మనల్ని ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని సో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు ప్రూఫ్స్, అట్ ద సేమ్ టైం మీరు కూడా మేము తీసుకున్నది ఇది కరెక్టే అన్న బంగారం అనేది మీరు కూడా. అది కూడా. సో స్టోన్స్ ఉన్నది అయితే మనకి మనీ తక్కువ వస్తుందా, లేకపోతే అసలు మనీ రాదనా? మనీ రాదు, తక్కువ వస్తుంది. మళ్ళీ అందులో గోల్డ్ రేట్ కరెక్ట్ తెలియదు కదా మనకంటే. ఇప్పుడు స్టోన్స్ ఉన్నది వెయిట్ చూస్తాం, బట్ అందులో స్టోన్ వెయిట్ ఎంత, గోల్డ్ వెయిట్ ఎంత అనేది కరెక్ట్ తెలియదు కదా, కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు స్టోన్స్తో పాటు గోల్డ్ అన్నది 100 rupees అనుకున్నాం ఎగ్జాంపుల్గా. సో అప్పుడు స్టోన్ వాల్యూ అంటే ఎంతవరకు రావచ్చు అంటారు మన దగ్గరికి మనీ? స్టోన్స్ ఉంటే అసలు గోల్డ్ చెయ్యము, తీసుకోము మేము, అసలు తీసుకోము. సో ఎందుకు వచ్చింది తలనొప్పి ప్రాసెస్ అని చెప్పి, మెయిన్ ప్యూర్ బంగారం లాగా ఉంటేనే ఇప్పుడు నెక్లెస్ అలాంటివి 18 to 22 carats అయితేనే మేము యాక్సెప్ట్ చేస్తాం గోల్డ్. 24 carats అంటే ప్యూర్ గోల్డ్, బట్ బ్యాంక్లో ఏ బ్యాంక్లో అయినా హెచ్డిఎఫ్సిలో 23 carats 24 carats యాక్సెప్ట్ చేయము. 18 to 22 అంతే. అదేంటండి, అది కూడా ప్యూర్ గోల్డే కదండి. 24 carat ఏమైంది? 22 carats వరకే యాక్సెప్ట్ చేస్తారు బ్యాంక్. 22, 18 మాత్రమే. అంటే అందులో కొంచెం టంగం కలిసి ఉంటుంది అనే విధంగా ఏమైనా? అట్లనేం లేదు, బట్ చేస్తాం. సో 14 carats కూడా అసలు తీసుకోరు, అది అసలు బంగారం లెక్కకే రాదంటారా? ఓకే, రాదంటండి. సో 22-24 లోపలే అంట. సో చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు చాలామంది బంగారం కొనాలనుకుంటే, ఇప్పుడు బంగారము రేట్ పెరిగిపోయింది. సో 1 lakh 2 lakh అంటున్నారు. సో ఒకవేళ 1 lakh 2 lakh లాగా ఉంటే మాత్రం గోల్డ్ కాస్ట్, సో అప్పుడు మనకి అమౌంట్ బాగానే వస్తుందంటారా? అవునవును. ఇప్పుడు గోల్డ్ బయట రేట్ ఎంత పెరిగితే మాకు కూడా పర్ గ్రామ్కి ఇంత ప్రైస్ అని ఉంటుంది. సో మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా మా దగ్గర కూడా పర్ గ్రామ్ రేటు పెరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కస్టమర్ తీసుకునే 1 lakh to 2 lakhs ఒకటి ఉంటుంది, 2 to 5 ఒకటి ఉంటుంది. సో గ్రామ్ రేటు మార్కెట్లో పెరిగితే గ్రామ్ రేటు పెరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కస్టమర్ అమౌంట్ ఎక్కువ తీసుకుంటుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఇంకా. ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఎస్ బ్యాంక్లో ఒక రేట్ ఉంది అనుకోండి, ఎస్బీఐలో ఇంకో రేట్ ఉంటుంది, అలా ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్కటి రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటాయి. ఇప్పుడు
హెచ్డిఎఫ్సిలో ఉంది, రుపిక్లో ఉండదు, అందులో ఉంది, వేరే బ్యాంక్స్లలో ఉండదు. ఓకే. సో ఏ బ్యాంకులో ఇంట్రెస్ట్ ఆ బ్యాంకులోనే ఉంటుంది. బట్ ఇంకా సేమ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఎక్కువ ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు. గ్రామ్ రేటు కూడా సేమ్ ఒకటే, అన్ని బ్యాంకులలో సేమ్ అని ఏమి ఉండదు, అది కూడా డిఫరెంటే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ చాలా మంది డిఫరెంట్ టైప్స్లో యూస్ చేస్తుంటారు. సో మీరు ఎలా యూస్ చేస్తే కస్టమర్స్ బెటర్ అని అంటారు గోల్డ్ లోన్? ఎలా యూజ్ చేయండి, నార్మల్గా అయితే మాకు వచ్చే గోల్డ్ అంటే మా బ్రాంచ్కి వచ్చేవి అయితే ఎక్కువ నెక్లెస్లు, చైన్స్, రింగ్స్ ఇలా అయితేనే వస్తాయి. అంటే ఇప్పుడు అంటే దేని పర్పస్ కోసం అని చెప్పి, ఏమైనా కాలేజ్ ఫీజెస్ అని చెప్పి, లేదంటే ఇంకేమైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటుంటారు చాలా మంది, సో అలాంటి వాటి కేసెస్ వస్తుంటాయి. అవునవును, ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ కూతురు పెళ్లి చేయడం, లేకపోతే మన ఈఎంఐలు కూడా బయట పర్సనల్ లోన్స్ ఈఎంఐలు తీసుకొని పెండింగ్ ఉంటాయి కదా, సో వాటి కోసం అని తీసుకుంటారు. ఓకే. సో అలా తీసుకొని మీ దగ్గర గోల్డ్ అనేది పెట్టుకుంటారు. సో ఇంత అమౌంట్ అని తీసుకుంటారు ఎవ్రీ మంత్. ఇప్పుడు పర్సనల్ లోన్కి అయితే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మంత్లీ ఈఎంఐ అని కట్ అవుతుంది, సో ఇన్ని మంత్స్ కట్టాలి. బట్ ఇక్కడ గోల్డ్ లోన్లో ఈఎంఐ అని ఉండదు మా దగ్గర, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలి. టెన్యూర్ 42 months లాస్ట్ గోల్డ్ లోన్లో. సో 42 months కస్టమర్ ఒకవేళ టెన్యూర్ 42 months పెట్టుకుంటే 42 months ఈఎంఐ కట్టి మళ్ళీ ఆఫ్టర్ 42 months కస్టమర్ ఎంత గోల్డ్ ఎంత అమౌంట్ తీసుకున్నారో అంత అమౌంట్ పే చేసి గోల్డ్ తీసుకోవాలి. ఓకే. సో ఎవ్రీ మంత్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఒకటే కట్ అవుతుంది కస్టమర్కి. అంటే మీరు సెక్యూర్గా పెట్టుకున్నందుకు అట్ ద సేమ్ టైం మనీ ఇంత అని ఇచ్చినందుకు, సో దానికి దీనికి కలిపి ఒక ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది. ఈఎంఐ ప్రాసెస్ పర్సనల్ లోన్ లాగా ఉండదు గోల్డ్ లోన్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర గోల్డ్ పెడతారు, సో మీరు ఇంత అమౌంట్ అని చెప్పి సర్టెన్ అమౌంట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి 2 daysకి మనీ వచ్చేస్తాయి. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మీకు పే చేసేస్తే అప్పుడు యాజ్ యూజువల్ తీసేసుకోవచ్చు. అంటే ఎన్ని డేస్ అయిందో అన్ని డేస్ వరకు ఇంట్రెస్ట్ కట్ చేసుకుంటారా? తీసేసుకున్నాం, అట్నే కట్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఆఫ్టర్ 6 months తర్వాత కస్టమర్ గోల్డ్ లోన్ క్లోజ్ చేసుకుంటే క్లోజింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, అవి 0 పడతాయి. ఆఫ్టర్ 6 months కస్టమర్ 1 week మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలి. మళ్ళీ ఓపెన్ ఛార్జెస్ 6 months ముందు ఎప్పుడు క్లోజ్ చేసుకున్నా ఛార్జెస్ పడతాయి కస్టమర్కి. 6 months తర్వాత 0 ఛార్జెస్ పడతాయి. అంటే నేను ఎంత పే చేసినా అంటే ఇప్పుడు కొంతమంది ఇంత అమౌంట్ కావాలని చెప్పి బంగారం మీ దగ్గర పెట్టి వెళ్ళిపోతారు, పెట్టి మనీ తీసుకొని ఇంత కావాలని తీసుకెళ్ళిపోతారు. సో అది ఒక 6 months 12 months అని అంటారు. సో ఈ లోపల డబ్బులు అందేస్తాయి వాళ్ళకి. సో అప్పుడు పూర్తిగా ఫుల్ అమౌంట్ అనేది కట్టి తీసుకెళ్ళిపోవచ్చు బంగారాన్ని. కస్టమర్ దగ్గర ఇప్పుడు నేను ఒక కస్టమర్ 3 lakhs తీసుకున్నాడు అంటే ఇప్పుడు 6 months తర్వాత నేను తీసుకుంటా అన్న పర్సన్స్ ఉంటారు, లేదంటే 42 months అని అంటారు. సో ఈ లోపలే వాళ్ళకి మనీయో లేకపోతే ఇల్లు అమ్మడమో ఏదో ఒకటి మనీ జనరేట్ అయిపోతుంది. సో ఆ మనీ తీసుకొచ్చి వాళ్ళు ఒక 1 month 2 months తర్వాత మొత్తం పే చేసేస్తారు. సో ఈ 1-2 months అమౌంట్ పే చేసేస్తే అదే ఇంట్రెస్ట్ పోతే మళ్ళీ ఎంత తీసుకున్నారో దానికి అంత మనీ ఇచ్చేస్తే బంగారం అనేది వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. అదే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 6 months లోపు ఇప్పుడు కస్టమర్ లోన్ తీసుకొని 2 months అవుతుంది, ఆయనకి నీడు ఇల్లు అమ్ముకున్నాడో ఏదో 2 lakhs వచ్చేసింది. సో ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, 6 months లోపు క్లోజ్ చేసుకుంటున్నాడు కదా కస్టమర్, ఆ ఛార్జెస్ ఇంత అని చెప్తాము ఆ లోన్ అమౌంట్ బట్టి. సో ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసి 2 lakhs పే చేసి తన గోల్డ్ తను తీసుకోవచ్చు. ఓకే. సో ఎంత ఇచ్చారో అంత అమౌంట్ అట్ ద సేమ్ టైం కొంచెం ఇంట్రెస్ట్ అన్నది. సో ఎన్ని రోజులు పెట్టుకున్నారో టెన్యూర్ మాత్రం 42 months. కానీ కొంతమంది కస్టమర్ టెన్యూర్ ఎంత అంటే 42 months అని చెప్తారు, బట్ 6 months తర్వాత వస్తే కూడా క్లోజ్ చేసుకోవచ్చు తను. ఓకే. సో 6 months తర్వాత కూడా క్లోజ్ చేసుకోవచ్చు అంటండి. సో చాలా మంది భయపడుతూ ఉంటారు, లైక్ గోల్డ్ పెట్టేసాం మనం కుదవలాగా, సో మనీ తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది, సో జనరేట్ అవ్వట్లేదు కష్టం అనే థాట్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది కస్టమర్లు కూడా గోల్డ్ లోన్ తీసుకున్నాక ఒక అమౌంట్ అడ్జస్ట్ అవ్వకనేమో ఇంట్రెస్ట్ పే చేయరు. అవును, ఒక 2 months చూస్తామేమో, అంటే చెయ్యరు. ఆ చెక్ బౌన్స్ అయితే చూస్తాము 2 months, మాకు ఆటోమేటిక్గా డాటా వస్తుంది కదా, సో కస్టమర్కి కాల్ చేస్తాం, ఇట్లా 2 months అవుతుంది, చెక్ బౌన్స్ అవుతున్నాయి, గోల్డ్ ఇంట్రెస్ట్ కట్టలేదు మీరు అని కాల్ చేస్తాం. ఆయన కూడా రెస్పాండ్ అవ్వడు. అప్పుడు కస్టమర్ ఇంటికి లెటర్ వెళ్తుంది, అయినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా మా ఆఫీస్ వాళ్ళ నుంచి బ్రాంచ్ నుంచి వెళ్తాం మేము, మాకు టీం ఉంటుంది కదా, వాళ్ళు కూడా వెళ్ళినా కూడా ఒక అంటే ఇన్ఫార్మ్ చేస్తాం కస్టమర్కి. అయినా కూడా ఫైనల్గా ఏం రాకపోతే కోర్టుకి వేస్తాం నార్మల్ ఇట్లా కట్టట్లేదు అని. అప్పుడు కూడా కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోతే 4-5 times మాత్రం ఇన్ఫార్మ్ చేస్తారు కస్టమర్కి. 4-5 months తర్వాత కూడా కస్టమర్ ఇంకా మనకి ఏం సపోర్ట్ చేయకపోతే ఇంకా గోల్డ్ మనమే అంటే మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ లోన్ తీసుకున్నాడు కదా, ఆ లోన్ మనం పే చేయాలి కదా, సో ఆ గోల్డ్ మార్కెట్లో అమ్మేసి వచ్చిన అమౌంట్ ఇటు కస్టమర్
పే చేసినట్టు పెట్టిస్తాం. బట్ కస్టమర్కి మాత్రం ఇన్ఫామ్ అవుతుంది, 4-5 టైమ్స్ చెప్తాం. అయినా కూడా చెప్పకపోతే మాత్రం గోల్డ్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇన్ఫర్మేషన్ అయితే మీ తరపు నుంచి 5 ఇస్తారు. టైమ్స్ 5-6 టైమ్స్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో వివిధ రకాలుగా అయితే ప్రయత్నిస్తారు. వాళ్ళ అవును. గోల్డ్ వాళ్ళకి సొంతం చేసేయాలి, అవును. రావాల్సిన అమౌంట్ మాకు రావాలని చెప్తారు మీరు అవును. ముందుగానే. ఓకే. సో ఒకవేళ వాళ్ళు కుదరలేని పరిస్థితుల్లో సో మేము ఇంకా ఏం చేయలేమని వదిలేస్తారు కొంతమంది. అలాంటి సినారీస్లో మాత్రమే ఆ గోల్డ్ అనేది మార్కెట్లోకి మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఇంకొకటి లేదంటే వన్స్ ఒక్కసారి బ్యాంకులో కస్టమర్ గోల్డ్ పెడితే మ్మ్. సీలింగ్ చేస్తాం కస్టమర్ ముందే. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ముత్తూటు వేరే వేరే అంటే అవును, బ్యాంక్స్ కొత్త కొత్త కాకుండా ఫినాన్షియల్ చిన్న ఫినాన్షియల్ అలా అయితే ఏమన్నా ఇష్యూ వస్తే మ్మ్. కస్టమర్ లేకున్నా కూడా సీల్ ఓపెన్ చేసి అంటే ఏదన్నా స్టంట్ అయిందని తెలిస్తే చెక్ చేస్తారు. బట్ మా దగ్గర అట్లా కాదు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఆ ప్యాక్ సీల్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ వస్తే కస్టమర్కి ఇన్ఫామ్ చేసి కస్టమర్ వచ్చినాక తన ముందే ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసి తన ముందే సీల్ చేసి పెడతాం. బట్ ఒక్కసారి కస్టమర్ ముందు సీల్ అయింది మళ్ళీ కస్టమర్ బ్రాంచ్కి వచ్చి క్లోజ్ చేసుకునే వరకు మేము అసలు గోల్డ్ దగ్గరికి వెళ్ళాము. ఓకే. దాన్ని ముట్టను కూడా ముట్టకు. లేదు. మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా సో ఎలా అయితే మీరు చెకింగ్ చేశారో అలాగే Same చెకింగ్ అలానే చేసి check ఇదిగోండి చేసి, మీ గోల్డ్ అని చెప్పి ఆయన ఇచ్చేస్తారు. ముందే తీసుకున్నప్పుడు మేము కూడా ఒక డాటా ఉంటుంది కదా మా దగ్గర, కస్టమర్ ఎంత ఇచ్చిండు, ఏమేమి ఎన్ని అవును. ఐటమ్స్ పెట్టిండు ఏందనేది. సో దాన్ని బట్టి కస్టమర్ గోల్డ్ క్లోజ్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి తనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పి తన గోల్డ్ తనకి ఇచ్చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒకసారి 2 సార్లు కాకుండా 3-4 టైమ్స్ పెడుతూ తీసుకెళ్తూ ఉంటారు బంగారాన్ని. అవును. సో అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా డిస్కౌంట్స్ లాగా ఏమైనా ఇస్తారా? డిస్కౌంట్స్ ఏం లేదు. సేమ్ But అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ గోల్డ్ పెట్టాడు మా దగ్గర, అమౌంట్ తీసుకొని వెళ్ళిండు, ఒక 2-3 మంత్స్ తర్వాత గోల్డ్ రేట్ మార్కెట్లో పెరిగింది. సో ఇప్పుడు ఒకవేళ కస్టమర్ గోల్డ్ తీసుకున్నప్పుడు పర్ గ్రామ్కి ఎగ్జాంపుల్ ఒక 6,000 ఉంది. అవును. సో ఇప్పుడు పర్ గ్రామ్కి 10,000 అయిపోయింది. సో ఆయన ఎన్ని గ్రామ్స్ పెట్టిండో దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా మళ్ళీ యాడ్ అవుతుంది కదా. సో మీ కస్టమర్కి ఇన్ఫామ్ చేస్తాం, ఇట్లా గోల్డ్ రేట్ పెరిగింది సార్ మార్కెట్లో, మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నారు బట్ మీ మీద ఇంకొక 40,000-60,000 ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, మీకు కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని కస్టమర్కి కూడా ఇన్ఫామ్ చేస్తాం మేము. నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు గోల్డ్ లోన్ వాళ్ళు పెట్టేటప్పుడేమో ఒక % పెరుగుంటుంది అనమాట. ఆ, సో ఆ రోజు ధరకే అమౌంట్ మీరు ఇచ్చేస్తారు. అవును. సో తర్వాత అది పెరిగినప్పుడు కూడా మళ్ళీ ఎందుకు కడతారండి? ఇప్పుడు కస్టమర్ తీసుకున్నాడు పర్ గ్రామ్కి 6,000 అంటే తీసుకున్నాడు ఆయన, 2 మంత్స్ తర్వాత పర్ గ్రామ్కి 10,000 అయింది. సో ఆయనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, గోల్డ్ మా దగ్గర ఉంది బట్ ఆ గోల్డ్ రేట్ ఇప్పుడు పెరిగింది కదా. సో మేము కాల్ చేసి ఇట్లా మీ గోల్డ్ రేటు మీరు తీసుకున్న 2 lakhs సార్, ఇప్పుడు 2 lakhs ఇంకా 2 lakhs మీద 60,000 ఎక్స్ట్రా ఉంది అంటే దాన్ని కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. సో మీకు కావాలంటే 60,000 మళ్ళీ తీసుకుంటాం టాప్అప్ టైప్లో. ఓకే. సో మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు. రేట్ ఇచ్చేస్తారా వెంటనే కావాలంటే? ఇస్తాం కస్టమర్ వస్తే టాప్అప్ ఇప్పుడు నార్మల్గా తీసుకుంటారు సో కదా, చార్జెస్ ఫోను. సో ఆ రోజు పెరిగిన ధరకి మీరు ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే పే చేసేస్తారు. చేసేస్తాం. ఇదైతే చాలా బాగానే ఉంది, బెటరే. సో పెరిగింది కాబట్టి. సో అవును. పెరగకుండా కాన్స్టెంట్ అంటే మనం ఏం చేయలేము. సో ఇచ్చిన అమౌంట్ మాత్రం కస్టమర్కి తీసుకోవడం. ఏమైనా నీడ్ ఉంది మా దగ్గర డాటా ఉంటుంది కాబట్టి సో ఆ కస్టమర్లకు అయితే కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాం. నిజంగా gold కొన్ని rate బ్యాంక్స్ అయితే పెరిగింది అరే పెరిగింది కదా అని కూడా ఇవ్వరు. సో ఎక్స్ట్రా ఇంకొకటి చార్జెస్ gold అవి loan వల్ల పెట్టుకుంటారు. ఏంటిదంటే సిబిల్, ఇప్పుడు మనం వేరే పర్సనల్ లోన్స్ ఎవి తీసుకున్నా మెయిన్ సిబిల్ చూస్తారు. అవును. సో గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కొంతమందికి సిబిల్ కూడా తగ్గు ఉంటుంది పర్సనల్ లోన్స్ లో, ఈఎంఐస్ కట్టగా మాకు ఇక్కడ ఒకసారి. గోల్డ్ లోన్లో ఎట్లా అంటే 550తో స్టార్ట్. నార్మల్గా పర్సనల్ లోన్స్ అట్లయితే 730, 750, 680 అట్లా ఉండాలి. ఓకే. మాకు ఇక్కడ 550తో స్టార్ట్. ఇంకొకటి ఏంటిదంటే కస్టమర్కి ఏమైనా పర్సనల్ లోన్ కావాలంటే సిబిల్ బ్యాడ్ ఉంటుంది కదా, సో అప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్ సిబిల్ పెరుగుతుంది. గోల్డ్ లోన్ వల్ల చాలా కస్టమర్లకు సిబిల్ పెరుగుతుంది. ఓకే. ఇది చాలా మంచి బెనిఫిట్ అయితే. సో చాలా మంది రిపేర్ చేసుకోవాలి మన సిబిల్ అని అనుకుంటూ ఉంటారు. అవును. సో ఆ సిబిల్ ఏమో తొందరగా పెరగదు. సో ఇది చార్జెస్ కట్టి మళ్ళీ చెక్ బౌన్సులు కట్టి మళ్ళీ ఇంకా చార్జెస్ అని కూడా అమ్మో అని గుండె పెట్టుకుంటారు చాలా మంది. సో ఇలాంటివి ఏం లేకుండా సరే ఓకే సిబిల్ బౌన్స్ అయింది పోయింది, సో స్కోర్ తగ్గింది అన్నప్పుడు మనం వెంటనే గోల్డ్ లోన్ పెట్టుకొని ఒక 2-3 మంత్స్లో తీసేస్తే సిబిల్ so as it is పెరిగిపోద్ది. కస్టమర్కి ఇటు గోల్డ్ లోన్ ఆయనకి బెనిఫిట్ అవుతుంది, మళ్ళీ తర్వాత సిబిల్ పెరిగింది కాబట్టి నెక్స్ట్ పర్సనల్ లోన్ సో ఇంకో మంచి బెనిఫిట్ ఇప్పుడు గ్రామ్ ధర ఎక్కువ అయిందంటే 60,000 ఈజీలీ వస్తుంది కదా. ఓకే. సో ఇలా కూడా బెనిఫిట్స్ ఉంటాయంటారు. ఓకే. సో మీరు గోల్డ్ లోన్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీ గురించి నేను అడగబోతున్నాను. సో డీజీ లోన్స్లో 2.5 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను అన్నారు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మీరు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సో ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, మేనేజ్మెంట్ ఎలా ఉంది, కొలీగ్స్ ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ నా స్టడీ అయిపోయాక నేను ఫస్ట్ జాబ్ చేసింది అంటే స్టార్ పవర్స్లో. బయట కంపెనీల గురించి తెలియదు కానీ ఈవెన్ ఎట్లా అంటే నేను ఫ్యామిలీని మిస్ అయ్యి, అంటే నేను 5th క్లాస్ నుంచి హాస్టలే. సో 5th క్లాస్ నుంచి ఉంటా ఫ్యామిలీతో, ఏమన్నా ఫెస్టివల్స్ వస్తే అట్లా ఇట్లా వెళ్తా. బట్ ఇంకా స్టడీ అయిపోయే వరకు ఎప్పుడు స్టడీ ఎప్పుడు అయిపోతుంది జాబ్ చేద్దామని ఉండే. ఇక్కడికి వచ్చిన ఒక 2 months చూసిన లిటరల్లీ ఎందుకు చేస్తున్నారా ఈ జాబు,
పేరెంట్స్ని మిస్ అవుతున్నా, ఒకానొక స్టేజ్లో వాళ్ళతో లేను. అవును. బట్ ఇక్కడికి వచ్చినాక స్టార్టింగ్లో అంటే ఎవరు తెలీదు, పరిచయం లేరు. బట్ ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయినాక అప్పుడు నాది నేను రియలైజ్ అయినా, అక్కడ ఫ్యామిలీని వదిలేసి వచ్చిన కావచ్చు, బట్ అంత ఆ ఫ్యామిలీ గుర్తు అక్కడ రాకుండా ఇక్కడ ఒక మర్చిపోయినా ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ దొరికింది నాకు. ఉందంటారా? లిటరల్లీ వేరే ఆఫీస్లో ఎట్లుంటో తెలియదు, బట్ ఇక్కడ మాత్రం వర్కే మళ్ళీ కలిసి ఉండడం, ఏదైనా చేయడం. మళ్ళీ ఎట్లా అంటే ఇంకా సార్ వాళ్ళు చిన్న చిన్న ఫెస్టివల్స్ అయినా కూడా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, వాళ్ళు ఫెస్టివల్ ఎందుకు మిస్ అవ్వాలి అని ఆ ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇక్కడ సెలబ్రేట్ చేయడం. సో మొత్తానికైతే సో నాకు స్టార్ కూడా ఒక సంక్రాంతి, family కనుమ, ఇచ్చింది. భోగి అని, దసరా అని, సో చిన్న అన్ని చిన్న ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అయినా కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఓకే. సో ముందు రోజు నుంచే సెలబ్రేషన్స్ ఉంటాయి అవును. అయితే. ఆ 2 డేస్ ఇంకా వర్క్ ఉండదు, సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్, ఇంకా ఫ్యామిలీ గుర్తురాదు, నా ఫ్యామిలీతో ఉన్నా అన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ కూడా. ఓకే. సో అప్పుడు మీరు చిన్నప్పుడు మిస్ అయిందంట, సో ఫ్యామిలీతో మిస్ అయిందంట, ఇక్కడ ఈ ఇక్కడ ఆఫీస్లో నాకు ఫ్యామిలీని ఫుల్ఫిల్ ఇచ్చింది. చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్స్ కస్టమర్స్ అందరితో మాట్లాడడం, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, సో వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ వాళ్ళతో లాగా కూడా ఓన్ ఒక rapport చేసుకోవడం. ఏర్పడింది. ఓకే. సో అలా యు ఆర్ వెరీ హ్యాపీ అంటారు. అవును. ఓకే. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. బ్లాకా? అదేంటి, అమ్మాయిలందరూ జనరల్లీ పింక్, రెడ్ అని అంటారు, బ్లూ అని కొంతమంది అంటారు. సో మీరు బ్లాక్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఏమో ఇంకా చిన్నప్పటి చీకటి అండి అంత ఇష్టమా మీకు? అమ్మో భయం చాలా. మరి బ్లాక్ అంటున్నారు? ఏమో చిన్నప్పటి నుంచి ఇంకా అంటే అన్ని కలర్స్ ఉండే, బట్ ఈవెన్ ఎంత పిచ్చి అంటే ఈవెన్ నా బర్త్డే కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటా నేను. బట్ ఇంట్లో వాళ్ళు కండిషన్, నాకు ఒక సీక్రెట్ అర్థమైంది, బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఇంకా తెల్లగా కనిపిస్తాను కదా, మీరు ఆల్రెడీ వైట్ గానే ఉన్నారు. ఓకే. సో అందుకని మీకు బ్లాక్ అంటే ఇంట్రెస్ట్ అంటారు. ఏమో ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సిద్ధు, లహరి. లహరి ఒక్కరా ఇద్దరా? ఒక అమ్మాయే, ఆమె పేరు లహరి, బట్ నేను పెట్టుకున్న నిక్ నేమ్ సిద్ధు. ఓకే. ఇందులోనే స్టార్ పవర్లోనే చేస్తాను. స్టార్ పవర్లోనే వర్క్ చేస్తారా? సో అయితే బాగా ఫైటింగ్ చేస్తారు. చాలా గొడవలు అయితే రోజు. ఏంటి, లోన్స్ గురించా? లేదు, ఆమె వర్క్ ఉంటుంది, పట్టించుకోవడం లేదు, అది ఇదని చిన్న చిన్న ఇక ఫ్రెండ్స్కి. బట్ ఇప్పటివరకు చాలా గొడవలైనా ఇంకా మాటలు కూడా అన్న రోజులు ఉన్నాయి, కానీ ఏ రోజు ఒక్కరోజు మాట్లాడుకోకుండా లేను నా 2 years ఫ్రెండ్షిప్లో. ఓకే. సో ఇప్పటికిప్పుడు కొట్టుకున్నా మళ్ళీ ఏంటి ఏం చేస్తున్నా వచ్చి అడుగుతుంది మళ్ళీ. ఓకే. నాకు కొంచెం యాటిట్యూడ్, నేను వెళ్ళను ఆమె దగ్గరికి. సో ఓకే. సో ఫ్రెండ్షిప్లో యాటిట్యూడ్ ఉన్నా ఇంకా ఫ్రెండ్ కాబట్టి సరే పోన్లే అని చెప్పి బట్ ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్న అర్థం చేసుకోరు. ఆమె ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఆఫీస్లో పరిచయం అవుతారు అట్లా ఇట్లా, బట్ తను అట్లా కాదు. నేను ఇంకా నా లైఫ్ని కోల్పోతున్నా అన్న టైంలో, రీసెంట్ అంటే 1 year బ్యాక్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. సో ఆ టైంలో కూడా ఇంకా తను నాకు ఒక సిస్టర్ లాగా, ఒక మదర్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇంకా ఆమె ఎట్లా అంటే ఇంకా సో అంత మంచి బాండింగ్ అనేది పోతున్న టైంలో ఇంకా రిలేటివ్స్ ఎవ్వరు గుర్తు రాలేదు. తను ఉంది నాతోనే, ఆఫీస్ వదులుకొని నాతోనే ఉంది, అక్కడ వచ్చింది. ఇప్పటికీ కూడా ఇంకా నేను ఎంత సీరియస్ అయినా, నా తప్పులు ఉన్నా కూడా ఇంకా ఆమె ఏమన్నది, ఆమెనే వచ్చి కాంప్రమైజ్ అవుతుంది, తనే మాట్లాడుతుంది. తను ఒక్కతే కాకుండా నేను ఇక్కడ లోన్లీగా ఫీల్ అవుతున్నా అని ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా బాగా చూసుకుంటారు నన్ను. సో నాకు ఇంకా మా మదర్ని మిస్ అవుతున్నా అన్న టైంలో తనకు కాల్ చేసి మాట్లాడతా, ఇంటికి వెళ్తా. సో ఇక్కడ లేకపోయినా నెక్స్ట్ మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ రూపంలో అయినా ఒక మదర్ వచ్చారు మీకు, సో దానికి ఇంకా వెల్ హ్యాపీ. ఓకే, గుడ్. సో ఇలా మీ ఫ్రెండ్ అంటే మీకు బాగా ఇష్టం, సో ఎంత యాటిట్యూడ్ చూపించినా సో బాగా కొట్టుకుంటామంటారా? కొట్టుకుంటాం. నేను సో వర్క్ పరంగా కూడా మీకు హెల్ప్ చేస్తారా తను? చాలా చేస్తారు. ఓకే. సో లోన్స్ ఇలా ఉంటాయి, సో అందులో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎట్లా అంటే ఇంకా ఐ మీన్ నాకు కూడా టార్గెట్ ఉంటుంది కదా, సో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆమెనే ఇంకా కస్టమర్లు ఎవరైనా కనెక్టర్లు వస్తే ఇట్లా గోల్డ్లోనే ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి సార్, మా ఫ్రెండ్కి కావాలి లీడ్స్ అట్లా ఇట్లా అని తను చాలా ట్రై చేస్తుంది. ఓకే. సో అలా వర్క్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ, సో చాలామంది నా టార్గెట్స్ కంప్లీట్ అయితే చాలు, సో ఈ రోజుకి నేను నా మంత్లీ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతారు. సో అలాంటిది ఒక ఫ్రెండ్, నేనే కాదు నాతో పాటు నా ఫ్రెండ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నిజంగా చాలా మంచి ఫ్రెండ్ అండి మీకు. ఓకే. సో కలర్స్ గురించి చెప్పారు. సో మీ రాశి ఏంటి? వృశ్చిక రాశి. ఓకే. సో అందుకే మీరు యాటిట్యూడ్గా, గ్రేస్ఫుల్గా వర్క్ చేస్తారు అయితే. ఓకే, గుడ్. సో చూడగానే క్యాప్టివేటింగ్, అట్రాక్టింగ్ లుక్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేటివ్గా ఒక మంచిగా వర్క్ చేస్తారు. నైస్ అండి. సో లోన్స్కి ఇప్పుడు చాలామంది గోల్స్ కోసం వస్తూ ఉంటారు, కొంతమందికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అందులో ఎలాంటి ఇష్యూస్ మీరు చూసుంటారు? ఇష్యూస్ అంటే నార్మల్గా ఇప్పుడు అయితే మెయిన్ కస్టమర్ ఏంటిది అని అంటే మనం చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది తక్కువనే వేరే బ్యాంక్స్తో చూసుకుంటే, బట్ తను ఎట్లా ఫీల్ అవుతాడు, అమ్మ అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్టా మేడం,
వేరే దగ్గర ట్రై చేస్తాను అంటారు, ఆటోమేటిక్గా వేరే దగ్గర కూడా తెలుసుకుంటారు, మళ్ళీ లాస్ట్కి ఇక్కడికే వస్తారు. మేడం మీ దగ్గరనే బెటర్ ఉంది కొంచెం అంటే సో వాళ్ళకి కూడా తెలియాలి కదా, అమ్మో ఎక్కువ పెట్టేస్తున్నావేమో అన్న మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. నార్మల్గా ఫస్ట్ కాల్ చేసిన వెంటనే కనెక్టర్ కూడా కన్ఫర్మ్ చెప్పాడు, కస్టమర్ కన్ఫర్మ్ మేడం నేను తీసుకుంటా అని చెప్పారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక ప్రాసెసింగ్ ఫీ అంటే ఇటు మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం వేరే బ్యాంక్స్ లో కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిటే కదా. మనం చెప్తాం మనకు లోన్ అవ్వాలి, ప్రాసెస్ అవ్వాలి అని చెప్తాం, బట్ తనకి వర్త్ అనిపిస్తే నేను హెచ్డిఎఫ్సిలో తీసుకున్నా నాకు ఓకే అని అనిపిస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. సో నేను ఆటోమేటిక్గా ఇంకా మెయిల్ పెట్టేసి కస్టమర్కి ఓకే ప్రాసెస్ చేపిస్తాం. అంతేలేండి. ఇప్పుడు మనం ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటేనే 4-5 షాపులు చూస్తాం, మరీ విపరీతంగా నచ్చిందిరా బాబు ఆ డ్రెస్ అంటే మాత్రం అది 3,000 అయినా 5,000 అయినా పెట్టి కొనేస్తాం, అది మనకు నచ్చిందా లేదా అని చూసుకుంటాం. ఇంకొంతమంది ఎలా ఉంటే సరే ఇదే డ్రెస్ ఇంకొక కొంచెం తగ్గుతుందేమో ఒక 1,000 రూపీస్ అనే మోటోలో కూడా ఉంటారు. సో అలా కూడా కస్టమర్స్ ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేం వాళ్ళ మైండ్ సెట్. సో వాళ్ళకి కూడా తెలియాలి ఏ బ్యాంక్లో ఎలా ఉందో ఒక అవగాహన వస్తే, సో మనది బెటరా వేరేది బెటరా అని చూస్ చేసుకొని మన దగ్గరికి వస్తారు. హెచ్డిఎఫ్సికే వస్తారు మళ్ళీ కస్టమర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అదర్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నాక మళ్ళీ హెచ్డిఎఫ్సిలోనే క్లోజ్ చేయించుకుంటారు. అంటే అదొక నమ్మకం అండి. ఓకే, ఆయన చెప్తారు కదా ఎవరు, డబ్బులు ఊరికే రావు, బంగారం ఊరికే కొనలేము. నిజంగా బంగారం కొనాలన్నా ఎన్ని రేట్లు పడిపోయాయండి అసలు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా పెళ్లి చేయాలన్నా ఎవరి దగ్గర వెళ్ళాలన్నా ఈజీలీ బంగారం బంగారం బంగారం. అది నిజంగా అండి, బంగారం అన్నది పేదింట్లో ఉన్న బాగా ఉన్నోళ్ళ ఇంట్లో ఉన్న దాని విలువ ఎక్కువ తగ్గదు, సో పెరుగుద్ది కానీ ఇంకా. సో అందుకు అంత రేట్. సో అందుకని మీరు గోల్డ్ లోన్ అన్నది చూస్ చేసుకున్నారా? అవును. చూసారా అపర్ణ గారు అయితే ఎలా చెప్తున్నారు ఆన్సర్స్. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో ముందు ఏదైనా వస్తువు తీసుకున్న మనీ కావాలి అన్నప్పుడు సో 4-5 చోట్ల ఎంక్వైరీ చేసుకున్నాం మంచిది. సో ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం కరెక్ట్ మనకు సూట్ అయ్యే ఇన్కమ్ని, సో బంగారం ఎక్కడ సేఫ్ ఉంటుంది అది కూడా ఒక మోటోలో చూసుకుంటే మంచిదని అంటున్నారు. ఓకే, సో చూసారు కదండి మనకి అపర్ణ గారు సేల్స్ ఆఫీసర్ అండ్ మేనేజర్, సో ఎంత చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా మీకు కూడా గోల్డ్ లోన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపర్ణ గారు అయితే డైరెక్ట్లీ మీకు చెప్పేస్తారు, సో డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఇంకొంతమంది కమెంట్ రూపంలో తెలియజేయాలి అనుకునే వారు కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలాగే చూస్తుండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.